నేను ఉంటున్న ఈ అందమైన నగరంలో నేను ఒక నోవెల్ రీడర్ని. ఎన్నో నవలలు చదివాను. దాంట్లో ఎన్నో అందమైన ప్రేమ కథలు. ఇప్పటిదాకా మనసును తాకే ప్రేమ కథలు చదివాను. కానీ ఏ నవలలో లేని ప్రేమ కథ ఒకటి నేను చూశాను. ఆ ప్రేమ కథ 10 ఏళ్ల వయసులో మొదలైంది. పద్దెనిమిదేళ్ల వయసు వరకు ఆ ప్రేమ తన మనసులోనే కాదు, శరీరం మొత్తం చేరింది. మనసులో ఉన్న ప్రేమ మితిమీరి మెదడుకు చేరింది. రే, అసలు తన నుండి నీకేం కావాలరా? తన నుండి నాకేం వద్దురా, తనుంటే చాలు. నీలాంటి ఏమంటారో తెలుసా? సైకో అంటారా. కావలసింది దక్కించుకోవడానికి కొన్ని ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది. ఎవరు నువ్వని అడిగారు? ఎందుకు చంపుతున్నావని నన్ను అడిగారు. ఏం కావాలని ఎవ్వరు అడగలేదు కదరా. కావాల్సింది ఇస్తే చంపేటోండే కాదు, కావాలని నేను ఎవరిని చంపలేదురా. కానీ అదే ప్రేమ నన్ను ఒక నవల రచయితగా మార్చింది. ఆ ప్రేమ కథకి నేను పెట్టుకున్న పేరు